అలసిన వానిని ఓరడించు మాటలు. సహోదరు భక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. డిసెంబర్ 29. ఈరోజు వాక్య భాగము, యెహోవా వీరు చూచునట్లు వీరి కండ్లను తెరవమని ప్రార్థన చేయగా యెహోవా వారి కండ్లను తెరవజేసెను. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయము 22 నుండి 25 వరకు ఉన్న వచనముల్లో ఒక గుడ్డివానిని యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చినట్లు చదువుదుము. సాధారణముగా ప్రభువు ముట్టుట చేతనే రోగులను స్వస్థపరిచెను. కానీ ఈ సందర్భములో వేరుగా ఉన్నది. మొదటిగా ప్రభువైన యేసు గుడ్డివాని చెయ్యి పట్టుకొనెను. మనము కూడా ప్రభువు చేతిని పట్టుకొనుట నేర్చుకొనవలెను. మనలో చాలామంది బైబిల్ తెలిసినను దానిని అర్థం చేసుకొనుటకు ప్రభువు చేతిని పట్టుకొని విషయంలో తప్పిపోవారుగా ఉందురు. దానికి బదులుగా మనము మనుషుని చేతిని పట్టుకొని వారముగా ఉందుము. ఆయన్ను ఎంతకాలము నీ చేతిని పట్టుకొనుటకు నీవు అనుమతించేదవో అంతకాలము ప్రతి పరిస్థితిలోనూ ఆయన నిన్ను కాపాడును. రెండవదిగా ప్రభువైన యేసు గుడ్డివాన్ని ఊరి వెలుపలకు నడిపించెను. దీని ద్వారా మనము ఒక ఆత్మీయ పాఠమును నేర్చుకొనవచ్చును. మనము ఆత్మీయమైన గుడ్డితనము నుండి స్వస్థపరచబడాలంటే లోక సంబంధమైన స్నేహము సంబంధముల నుండి విడిపించబడు నిమిత్తము ఆయనచే నడిపించబట్టకు అనుమతించవలెను. లోక సంబంధమైన స్నేహమును బట్టి ఎంతోమంది విశ్వాసులు ప్రభు పిల్లలతో కలిసి ఆరాధించుటలో తప్పిపోవచ్చున్నారు. నీకు నష్టమును గుడ్డితనమును కలిగించు సంబంధముల నుండి ఆయన నిన్ను విడిపించును. మూడవదిగా ప్రభువైన యేసు గుడ్డివాని కన్నుల మీద ఉమ్మివేసెను. అనగా ఆయన నిమిత్తము అట్టి నిందను భరించుటకు సిద్ధపడవలెను. మనము ఆత్మీయముగా ఎదగవలనన్ని ఎడల నిందలను భరించుటకు సిద్ధపడవలెను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 24-25 వచనములు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. చాలామంది విశ్వాసులు నిందను భరించుటకు ఇష్టపడక ప్రభువుకు సాక్షార్థముగా ఉండరు. అందువలనే వారు ఆత్మీయముగా గుడ్డివారై సంతోషమును పోగొట్టుకొనిదరు. ఎప్పుడైతే ప్రభు అతన్ని ముట్టెనో అతనిలోనికి నూతన జీవం వచ్చినది. అతడు నూతన జీవం పొందినప్పటికీ ప్రభువు తనను నడిపించుట మానలేదు. ప్రభువు నీకేమైనను కనబడుచున్నదా అని అడిగినప్పుడు అతడు అవును ప్రభువా, ఎంత అద్భుతము నాకు కనబడుచున్నది అని జవాబిచ్చి ఉండవచ్చును. మార్కు సువార్త 8వ అధ్యాయము 23వ వచనం. కానీ అతన్ని ప్రశ్నించక మునిపే అతని దృష్టిని గురించి ప్రభువుకు తెలియను. అయినను అతడు యథార్థముగా ఒప్పుకొనవలనని ఆయన కోరెను. అతడు ఎంత యథార్థముగా ప్రభువు దగ్గర ఒప్పుకొనినో అక్కడ చూచెదము. నాకు మనుషులు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను. ఇతడు తన బలహీనతను ప్రభువు దగ్గర ఒప్పుకొనెను. కావున ప్రభు అతన్ని ముట్టి స్పష్టమైన దృష్టిని దయచేసెను. తన నిజస్థితిని
ప్రభువు దగ్గర దాచిపెట్టలేదు. అతడు ఎంతో సంతోషపడెను. బహుశా నీవు కూడా గర్వము, దురాశ, కోపము, ఏదైనా అపవిత్రమైన అలవాటు లేక అభ్యాసము, స్నేహము చేత కలవరపడుచుండవచ్చును. ఒకవేళ నీవు అబద్ధములు చెప్పుచుండవచ్చును. ఈ బలహీనతను బట్టి నీ ఆత్మీయ నేత్రములు మందగిలినవి. నీ బలహీనతలను, ఓటమిని ప్రభువు దగ్గర ఒప్పుకొని విషయములో నిర్లక్ష్యంగా ఉండకుము. అందుచేతనే ప్రభువు నీవట్లు చేయుటకు వేచి ఉన్నాడు. పిమ్మట ఆయన నిన్ను ముట్టును. ఆయన ప్రేమగల, కృపగల, దయగల దేవుడు. ఆయన నిన్ను మరొకసారి ముట్టి నీకు పరిపూర్ణమైన ఆత్మీయమైన దృష్టిని సమకూర్చును. ప్రైజ్ ది లార్డ్.